మహిళలకు అసలు సిసలైన ప్రతినిధి, చిరునవ్వుతో నిత్యం జనానికి చేరువగా ఉండే మా కవితకు ఇవే మా హార్దిక జన్మదిన శుభాకాంక్షలు. మీ అభిలాష్ గౌడ్, కూకట్పల్లి. దక్షిణ కాశీగా పేరొందినటువంటి వేములవాడ రాజన్న ఆలయంలో లడ్డు నాణ్యతపై మరోసారి వివాదం నెలకొంది. ఇటీవల కొనుగోలు చేసినటువంటి లడ్డూలో ఓ భక్తునికి ఆ లడ్డూలోనే జిర్ర పురుగులు వచ్చాయి, వెంట్రుకలు వచ్చాయి. దీంతో తీవ్రంగా ఆవేదనకు గురయ్యారు. ఆర్టీవీని ఆశ్రయించడం జరిగింది. దీంతో ఇప్పటికైనా అధికారులు స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డు తయారీ విభాగంలో వేసే నెయ్యి కల్తీకి గురైందని చెప్పి విచారణకు ఆదేశించినటువంటి నేపథ్యంలో అటు ఆంధ్రప్రదేశ్లో అలాగే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆలయాల్లో లడ్డూ తయారీ విధానంపై విచారణ కొనసాగించారు, తనిఖీలు చేశారు, అనిపించారు. ఆ తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో నియమ నిబంధనలు పాటించట్లేదు. లడ్డూ తయారీదారు చేసే క్రమంలో ఖచ్చితంగా తల నుంచి వెంట్రుకలు వడకుండా క్యాప్ లాంటిది పెట్టుకోవాలి, గ్లౌస్ ఖచ్చితంగా పెట్టుకోవాలి. అయితే ఇలాంటివి ఏవీ చేయట్లేకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే ఇట్లాంటి అపశకునాలు వస్తున్నాయి, వివాదాస్పదమైనటువంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. దీన్ని ఖచ్చితంగా సమీక్షించాల్సినటువంటి అవసరం దేవాలయ అధికారులపైన ఉంది. వేములవాడ రాజన్న ఆలయం అంటేనే పేదల పెన్నిది, కోడెమొక్కుల రాజన్న అని చెప్పేసి భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. రాజన్న నీ దయ అంటే ఏదైనా ఇచ్చే బోలా శంకరుని యొక్క మందిరమే వేములవాడ రాజన్న ఆలయం. మనతో మాట్లాడడానికి ఒక భక్తుడు ఉన్నారు. ఎట్లా చూడొచ్చు అంటారు? ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా ఒక చర్చ జరిగింది. వేములవాడ తిరుమల తిరుపతి దేవస్థానంలో తయారు చేసిన లడ్డు నెయ్యి కల్తీ అయిందని. ఆ తర్వాత అనేక తనిఖీలు జరిగాయి. తాజాగా మన వేములవాడ రాజన్న ఆలయంలో తయారు చేసిన లడ్డూలో జిర్ర పురుగులు, వెంట్రుకలు వచ్చినటువంటి పరిస్థితి. ఎట్లయితే బాగుంటుంది? అవునండి, ఈ ప్రముఖ పుణ్యక్షేత్రం అండి వేములవాడ అనేది. ఎంతోమంది రోజు ప్రతినిత్యం అనుదినము చాలా వేల మంది భక్తులు వస్తుంటారు, పోతుంటారు. అలాంటి పుణ్యక్షేత్రంలో లడ్డూ తయారీ విభాగంలో సిబ్బంది యొక్క నిర్లక్ష్యం వల్ల, వారు సరిగా చేయకపోవడం వల్ల, వారు సరైన విధి నిర్వహణ సరిగా నిర్వర్తించకపోవడం వలన, వాళ్ళు సరైన గ్లౌజులు లేవు, ఏం లేవు, తీసుకున్నటువంటి ప్రసాదంలో వెంట్రుకలు, పురుగులు అప్పుడప్పుడు మధ్య మధ్యన, ప్రతిరోజు అనునిత్యమని కాదు కానీ మధ్య మధ్యలో వస్తున్నాయండి. దీనిపైన దేవాదాయ శాఖ ఖచ్చితమైనటువంటి చర్యలు వాళ్ళ మీద కేర్ టేకింగ్ తీసుకొని భక్తులకు ఇట్లాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని. ఎందుకంటే ఎంతో దూరంకి వెళ్ళి ఎంతో ఆప్యాయతగా వస్తాం, గుడికి వచ్చి తీరా ప్రసాదం తిందామని లడ్డూ ఇప్పే వరకు అందులో ఇలాంటివి కనపడుతుంటే ఇది మన మంచిది కాదండి. ఏ భక్తులకైనా వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి. ఏంటి ఇది ఇంత పెద్ద పుణ్యక్షేత్రంలో ఏంది నిర్లక్ష్యం? ఈ వైఖరి మారాలని దేవాదాయ శాఖ అధికారులను మరియు దేవాలయ సిబ్బంది కోరుకుంటున్నాం. సో మొత్తం మీద భక్తుల మనోభావాలు తీవ్రంగా దెబ్బతినేటువంటి ప్రమాదం ఉంది. దీంతో ఇప్పటికైనా తీరు మార్చుకోవాలి దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి, అలాగే స్థానిక అధికారులు సైతం దీనిపైన దృష్టి సారించి నాణ్యమైనటువంటి పరిశుభ్రమైనటువంటి లడ్డూ ప్రసాదం అందించాలని మనము కోరుకున్నాం. విడుదల సుమంతుతో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.